రోజుకి 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, భారతదేశంలోనే ఎక్కడా ఎప్పుడు ఎనలేనటువంటి సేవలు అందించినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ప్రజలందరూ కూడా గుర్తించారు. ఎందుకంటే భారతదేశంలో అనేక పార్టీలు ఉన్నా, ఎంతో మంది ముఖ్యమంత్రులైన సంక్షేమ పథకాలు, నవరత్నాలు అని ప్రజలకు తెలియజేసినటువంటి ఏకైక నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి సేవలు మనం ఎప్పటికీ మరవలేం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా చేసి, ఏదైతే 2019 నుంచి 2024లో ప్రజలు ఎంతో సంతోషంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన మనం చూసాం. మళ్ళీ ఖచ్చితంగా తిరిగి అలాంటి పరిపాలన తీసుకొచ్చి ప్రజలకంతా కూడా మంచి జరిగే విధంగా మనం అందరూ కూడా కృషి చేయాలని ఇచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్సులు. ఈ రోజు ప్రశ్నిస్తున్నారు అందరికీ తెలుసు. 2011 మార్చి 12వ తేదీ నాడు ప్రపంచ చరిత్ర సృష్టించే విధంగా ఆరోపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని పూర్వపరాలు మీరు అందరికీ తెలుసు. మార్చి 12వ తేదీ నాడు వైఎస్ఆర్ సమాజ్ దగ్గర పార్టీ ఏర్పాటు జరిగింది. ఆ రోజు నుంచి ఆయన ఈ రోజు మనం చెప్తా ఉన్నాము, మడమ తిప్పని 5 లక్షల పైగా మెజార్టీతో చరిత్ర సృష్టించి గెలిచినటువంటి వ్యక్తి. ఆ రోజు నుంచి కూడా పొరపాటు 2014లో మనకు అపోజిషన్ లో ఉండేటువంటి అవకాశం వస్తే కూడా దాన్ని దారిపడకుండా ప్రజల యొక్క కష్టకాలు తెలుసుకుంటూ పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించి 2019 ఎన్నికలకు రావడం జరిగింది. 19 ఎన్నికలు చెప్పినట్టుగా మీకు తెలుసు, ఏ దేశంలో రాష్ట్రం ఏది కూడా అమలు చేయటువంటి పథకాలు అమలు చేసి తెలిసించినాడు. అటువంటి ఇది పొరపాటున ఏం జరిగిందో మనమంతా కూడా కలగనట్టు అయిపోయింది. 2024లో మనం ఓడతామనేటువంటి ఊహ ఎవరికీ లేదు. ప్రజలు మనకు వ్యతిరేకత ఎక్కడ లేదు. దాన్ని మళ్ళీ మనము అభిమానం తెప్పించుకొని రాబోయే 2019 ఎన్నికల్లో అన్ని సీట్లు మనం గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని నియామకం చేసిన మాకు కృషి అని చెప్పని ప్రతి కార్యకర్త ఇప్పుడు కృషి అని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ అవకాశం ధన్యవాదాలు.